ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇక విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వెదర్ మొత్తం కూల్గా మారిపోయింది. ఆంధ్ర, కాశ్మీర్, లంబసింగి, అరకు ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలు రాష్ట్రాల నుంచి టూరిస్టులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడ మలుపులు తిరిగే కొండ అంచుల్లో కనువిందు చేసే అందాలను చూస్తూ మైమర్చిపోతున్నారు. ప్రకృతి అందాలు, టూరిస్టుల రష్పై 99 టీవీ స్పెషల్ స్టోరీ. వింటర్ వచ్చిందంటే వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తుకు వచ్చేది అరకు, లంబసింగి. ఇక్కడికి వెళ్తే వేరే ప్రపంచంలోకి వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎత్తైన కొండలు, కనుచూపు మేర పచ్చదనం పరుచుకునేలా చెట్లు, కొండల మధ్యలో దట్టమైన మంచు కప్పబడి ఉంటుంది. అత్యంత ఆహ్లాదకరమైన వెదర్లో గడిపేందుకు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారైనా ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు శీతాకాలంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పలు స్టేట్స్ నుంచి పర్యాటకులు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. చలి చాలా తీవ్రంగా ఉందండి. అందరి ఇంట్లో ముందు చలి మంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 10-11 అయిపోయినా ఎండ సరిగా రావట్లేదు. స్వెటర్లు లేకుండా ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. గజగజ వణుకుతున్నా పట్టించుకోరు. స్వెటర్లు, మంకీ క్యాప్స్ పెట్టుకుని చేతిలో సెల్ ఫోన్స్, మెడలో కెమెరాలు తగిలించుకుని కొండలు, కోనల మధ్య తిరుగుతూ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ మైమర్చిపోతుంటారు. కాశ్మీర్ను తలపించే విధంగా మంచు కురుస్తుండడంతో వాటి అందాలను చూసి పరవశించిపోతారు. పచ్చని కొండలతో పర్యాటకులను అబ్బురుపరుస్తాయి. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఆనందంతో చిందులు వేస్తుంటారు. సిటీలో కంటే మన్యంలో చాలా బాగుంటుందని, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏటా చలి తీవ్రత చాలా ఎక్కువ పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ, మినుములూరు కానీ, లంబసింగి కానీ ఎక్కడైనా కూడా సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 11 అయినా కానీ సూర్యభగవానుడు కనిపించకపోవడం, చలి తగ్గకపోవడం అన్ని సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువ ఉందని అనిపిస్తుంది. అలాగే దుప్పటి కానీ, స్వెటర్ కానీ లేకుంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. మేఘాల నుంచి ఉదయించే సూర్యుడు, అలాగే పర్వతాల మధ్య నుంచి పాలసముద్రంలా మంచు పడుతున్న దృశ్యాలు పర్యాటకులను కట్టిపాడేస్తున్నాయి. ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి అందాలతో టూరిస్టులు వింత అనుభూతి చెందుతున్నారు. వారం రోజులుగా ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర, ఊటీగా పిలిచే అరకు, లంబసింగి, చింతపల్లిలో 7 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఒకవైపు మంచు, మరోవైపు చలికి మన్యం ప్రజలు వణికిపోతున్నారు. రామారు జిల్లాలో చలి తీవ్రత చాలా విపరీతంగా పెరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి అనేది చాలా ఎక్కువగా నమోదవుతుంది. స్వెటర్ లేనిదే బయటకు రాలేకపోతున్నాము. సింగిల్ డివిజ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు చలిగాలులు వణికిస్తున్నాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిపంజాతో వణికిపోతున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది. అరకు, లంబసింగి మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీలో టెంపరేచర్ అమాంతం పడిపోయాయి. మన్యం వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 11 గంటలైనా సూర్యుడు జాడ లేకపోవడంతో చలిమంటలతోనే సరిపెట్టుకుంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గిరిజన గూడాలలో పొగమంచు అధికంగా కురుస్తుంది. ఉదయం 11 గంటలు దాటినా పొగమంచు వేడకపోవడంతో వెహికల్స్ లైట్స్ వేసుకుని జర్నీ చేయాల్సిన సిచ్యువేషన్. పొగమంచు అందాలు, శీతల వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి చింతపల్లి మండలంలోని తాజంగి, లంబసింగి, అరకులో పర్యాటకులతో సందడిగా మారింది. ఎత్తైన కొండల నడుమ పొగమంచు అందాలకు పర్యాటకులు మైమర్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వీకెండ్స్లో ఏజెన్సీలో జాతరను తలపించేలా జనంతో టూరిస్ట్ ప్లేసెస్ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉందంటున్నారు స్థానికులు.
ఇటీవల బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాలే కారణమని చెబుతున్నారు సైంటిస్టులు. ఏదేమైనా వెదర్ చేంజెస్తో చోటు చేసుకుంటున్న మార్పులతో చలిగాలుల ప్రభావం ఏజెన్సీలో తీవ్రంగా కనిపిస్తోంది. తెలంగాణ